హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. సో నేనైతే వెళ్తున్నాను మా వారు అండ్ మా చిన్న పాపతో మా చెల్లి వాళ్ళ విలేజ్కి అనమాట. సో ఎందుకు వెళ్తున్నాను అనేది లాస్ట్లో చెప్తానండి. సో ఈ విధంగా మేమైతే మంచిగా మాట్లాడుకుంటూ జర్నీ అయితే చేస్తున్నాం అనమాట. 1.5 అవర్ అనమాట వెళ్ళడానికి. సో విలేజ్లో ఉంటుంది నా తర్వాత చెల్లెలు. సో తన దగ్గరికి వెళ్తున్నాను. సో మా వారు అంటున్నారనమాట, సో ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నాము మర్చిపోయాను అనేసి అంటున్నారు. సో నాకైతే గుర్తుంది, నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనేసి అయితే నేను అంటున్నాను అనమాట. సో వెళ్ళే దారిలో చూడండి, లొకేషన్ ఈ విధంగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం హింట్ ఇస్తాను, విలేజ్ నేమ్ అయితే నేను మెన్షన్ చేయను. సో వెళ్ళే దారిలో శంషాబాద్ అయితే వస్తుందన్నమాట. సో అటు నుంచే వెళ్ళాలి మనము. సో మధ్యలో హిమాయత్ సాగర్ కూడా టచ్ అవుతుందండి. సో హిమాయత్ సాగర్లో కట్టమసమ్మ తల్లి దర్శనం అయితే చేసుకోండి తప్పకుండా కూడా. సో అయితే నేను ఇక్కడ మీకు చూపించబోతున్నాను హిమాయత్ సాగర్ని. చూసారా, వర్షాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. కానీ నిండు కుండలా మారిందండి హిమాయత్ సాగర్ మొత్తం కూడా. సో శాంతిగా ఉండాలి గంగమ్మ తల్లి అయితే నేను ప్రేయర్ చేసుకున్నాను. సో తర్వాత ఈ విధంగా దర్శనం అయితే చేసుకొని ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. సో మధ్యలో ఈ విధంగా మనకి హిమాయత్ సాగర్ రావడము, ఈ విధంగా మా పాపకు కూడా చూపించడం నాకు చాలా చక్కగా మంచిగా అనిపించింది అనమాట. చూసారా వాటర్ ఎంత ఉన్నాయో. అయితే నాకు ఇట్లా చూస్తే కళ్ళు చీకటి అవుతాయి అనమాట. ఎందుకో కానీ నేను రివర్ని దగ్గర నుంచి చూడలేను, కొంచెం జాలీలు ఉన్నాయి కాబట్టి అంత దూరం అన్న వెళ్ళగలిగిన. మా వారి దగ్గర నుంచి తీయ అంటే నాకు చాలా భయము, కాబట్టి నేను దగ్గరికి వెళ్ళలేదు. నా కళ్ళు చీకటి అవుతున్నాయి అనేసి అంటే ఇంకా మా చిన్న పాపను పంపించిండు అనమాట. మామూలుగా చిన్న రివర్లో నేను దిగగలుగుతా, స్విమ్ కూడా చేయగలుగుతా, అంటే ఆడుకోగలుగుతా. కాకపోతే ఇంత పెద్ద రివర్ని దగ్గర నుంచి చూసేవారికి నా కళ్ళు అయితే చీకటి అవుతాయి అనమాట. సో ఫ్రెండ్స్ చూసారా, ఈ విధంగా ఉండిందనమాట. రివర్ ఇంత పెద్దగా ఉంది చూడండి, చాలా మంచిగా అనిపించినాయి. వాటర్ అయితే నిండు కుండలా ఉండే అనమాట. సో ఇంకా ఇక్కడనే అమ్మవారి టెంపుల్ పక్కన హిమాయత్ సాగర్లో కట్టమైసమ్మ తల్లి అంటామండి. సో అమ్మవారి టెంపుల్ పక్కనే ఈ విధంగా పార్క్ అయితే చేశారనమాట. సో ఇది నాకు తెలీదు, ఇది కొన్ని అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కట్టారు, లేదంటే రీసెంట్గా కట్టారు నాకు తెలియదు. కానీ ఇంకా చాలామంది పబ్లిక్ అయితే ఉండే అనమాట. సో మేము అదే షాక్ అయిన ఉండే, అబ్బా మంచిగా రివర్ పక్కనే ఇంకా పార్క్ కూడా ఏర్పాటు చేశారు అని చెప్పి. అయితే ఇది కొత్తగా అయితే కట్టిరు అనుకుంటా. ఇంకా నేను గేట్ వరకు అయితే వెళ్ళి కనుక్కున్నాం అనమాట. ఎందుకంటే 1-2 ఇయర్ బ్యాక్ అయితే లేదు, మేము ఇదే విధంగా వెళ్ళినుండే మా చెల్లి వాళ్ళ ఇంటికి ఒక పని పైన. సో అప్పుడు లేకుండే అనమాట. సో అయితే ఇంకా ఎంత పార్కులోకి ఎంత ఛార్జు అనేసి అడిగితే వాళ్ళైతే అన్నుండే అనమాట. సో 100 రూపీస్ అని చెప్పి. సో ఇంకా మేము వర్క్ పైన వెళ్తున్నాం కాబట్టి ఇంకా పార్క్ లోపలికి అయితే వెళ్ళలేదు, ఎక్స్ప్లోర్ చేయలేదు మీకోసము. సో వీలుంటే వెళ్ళండి, మంచిగా ఫ్యామిలీతో స్పెండ్ చేయండి, తీసుకొని వెళ్ళి చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ శంషాబాద్ టచ్ అవుతుందని చెప్పినాను కదా. సో ఇంకా ముందరికి వెళ్తే ఇట్లా ఉంటుంది అనమాట. సో అన్నీ సైడ్ మొత్తం కూడా శంషాబాద్ రూట్ మొత్తం కూడా గ్రీనరీ ఉంటుందండి. ఎంత బాగుంటుందో, నాకు ఈ విధంగా చాలా ఇష్టము. కాకపోతే మన సిటీలో ఇప్పుడు మేముండే ప్లేస్లలో అన్ని చెట్లు కొట్టేసేసి ఇంకా బిల్డింగ్స్ అవుతున్నాయి కాబట్టి ఇంకా మనకి చెట్లు కనిపించే ఛాన్స్ లేదనమాట. సో ఇక్కడ వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ వెదరు లుక్ చాలా మంచిగా అనిపిస్తుంది. చూసారా ఎంత బాగుందో కదా. ఈ విధంగా మనం చెట్ల మధ్యలో నుంచి వెళ్ళడం, ఈ విధంగా బైక్ పైన వెళ్ళడం నాకు చాలా ఇష్టం అండి. నాలాగా ఎంతమంది ఉన్నారో నా కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. సో నేను బైక్ పైన ఈ విధంగా వెళ్తూ ఉంటే నేను, మా వారు, మా చిట్టి తల్లి, ఇంకా మా చిట్టి తల్లి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. సో తర్వాత మా వారు భయపడుతూ ఉండే అనమాట, ఈ చెట్ల మధ్యలోనే టైగర్ ఉంటుంది, ఎనీ టైం అటాక్ చేస్తుంది అని చెప్పి మా చిట్టి తల్లిని. అది కాసేపు సైలెంట్ అయిపోయింది అనమాట. ఇంకా నేను మా వారు నవ్వుకున్నాము. అవునా నిజమా అనేసి ఇద్దరం మేము మాట్లాడుకుంటూ ఉంటే చిట్టి తల్లి కామ్గా వింటూ ఉంటుంది అనమాట. సో ఏది చెప్పినా నమ్ముతారండి మా పిల్లలు. సో అట్లా వాళ్ళ నాన్న ఏది చెప్పినా అది నిజమే అనుకుంటుంది మా చిట్టి తల్లి. సో అందుకని ఇంకా కామ్గా అయిపోయినుండే. తర్వాత అంత తూచి ఇక్కడ ఎందుకు ఉంటాయి, టైగర్లు జూ పార్కులో ఉంటాయి అంటే, అవును డాడీ జూ పార్కులోనే ఉంటాయి అని చెప్పేసి అంటుందన్నమాట. సో ఇట్లా మాట్లాడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ మేమైతే ట్రావెల్ చేస్తున్నాం అనమాట, జర్నీ చేస్తున్నాము. సో 1.5 అవర్ కదా. సో ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్ళామన్నమాట. ఇట్లా గడిచింది 1 డే. హ్యాపీగా ఉంటుంది. ఇది సండే రోజు వ్లాగ్ అండి. సో సండే రోజు నేను మార్నింగే బయలుదేరదాం అనుకున్నాం, కానీ ఇంకా ఇంటి నుండి బయలుదేరే వరకు 11 అయిందనమాట.
సో మా పెద్ద పాప బాబు ఇంట్లోనే ఉన్నారు. సో చూసారా, ఇప్పుడు అక్కడ ఒక పెద్ద మనము గుహలోకి వెళ్తున్నట్టుగా ఉంది చూడండి. మొత్తము విలేజ్కి వెళ్ళే దారిలో మొత్తము సేన్లు ఉంటాయండి. అంటే పంట పొలాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అన్నీ టచ్ అవుతూ ఉంటాయి. పెద్ద పెద్ద ఎకరాలలోనే అమ్ముతారనమాట ల్యాండ్స్ ఇక్కడ. సో మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది ఇక్కడ ఏరియా అంతా కూడా కామ్గా. ఇదే ఏరియాలోకి మేము నైట్ టైంలో వచ్చామన్నమాట. ఒకసారి మా చెల్లికి కొడుకు పుట్టినప్పుడు 21 days దావత్కి వచ్చామన్నమాట. సో అప్పుడు జరిగిన జోక్ అయితే చెప్తాను వినండి. సో నైట్ టైంలో వచ్చామన్నమాట. ఎంత లేట్గా బయలుదేరినామంటే ఆల్రెడీ ఇంటి దగ్గరనే 5:30, 6 అయ్యింది. సో విలేజ్లలో ఏమవుతుందంటే కొంచెం టైము 6-6:30 అయ్యే వరకు ఇంకా చీకటి పడిపోతుంది అనమాట. ఎంతో నైట్ అయినంత విలువ మనకు 12 అయినంత విలువ. సో తర్వాత ఇంకా నేను, మా చిన్న పాప అండ్ మా పెద్ద పాప, మా వారు నలుగురం బైక్ పైన స్టార్ట్ అయినాము. మా పిల్లల్ని ఇద్దరిని వద్దన్నారు మా వారు. మేము ఇప్పుడే వస్తాం కదా 1 hourలో అంటే, మా పిల్లలు వద్దు మేము కూడా వస్తామని. ఆ రోజు మా పెద్ద పాప కూడా చాలా సతాయించి వచ్చిందనమాట. అయితే ఇంకా వెళ్తూ ఉంటే మొత్తం ఎట్లా అంటే చిమ్మ చీకటి. ఆ చీకట్లో ప్రయాణం చేస్తూ ఉంటే ముందర ఏ బైక్స్ కూడా వెళ్ళట్లేదండి, అండ్ బ్యాక్లో కూడా ఏ బైక్స్ రావట్లేదు. అబ్బబ్బబ్బబ్బో, ఇదంతా ఏది ఎంత కామ్గా ఉందంటే అంత కామ్గా ఉంది. ఎప్పుడో ఒకసారి ఒక కార్ కానీ ఒక వెహికల్ కానీ రావడం అనమాట. సో నైట్ టైంలో చాలా డేంజర్గా ఉంది అనమాట. ఇంకా నాకు ఆల్రెడీ భయం వేస్తుంది, మా పిల్లలు ఇద్దరు కూడా భయపడుతున్నారు. కానీ మా వారు చూడాలి, ఇంట్లో ఉండమంటే ఉండలేరు, వచ్చినారు కదా ఇప్పుడు నడవండి ఇంకా అడవిలో వదిలేసి వస్తా అని చెప్పేసి అరే చాలా సతాయించినుండే. సో దాని తర్వాత ఇంకా నేను కానీ మా పిల్లలు కానీ టార్చ్ చేసుకొని కాముష్గా కూర్చున్నాం బైక్ పైన, ఆవాజ్ చేయకుండా. సో ఇంకా నన్ను కూడా కోపడుతుండే, ఇప్పుడు ఇంత నైట్లో అవసరమా నీకు పోవడం అని చెప్పేసి. ఇంకా నువ్వే కదా లేట్ చేసినావు అని చెప్పి నేను ఇంకా ఇద్దరం కలిసి ఈ విధంగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా వస్తలేదన్నమాట విలేజ్. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా దొంగల భయం అని అదొకటి విన్నా మా చెల్లి నోట్లో నుంచి. ఎందుకంటే చాలా టైం చెప్పుండే ఈ విధంగా దొంగలు అటాక్ చేస్తారు మధ్యలో అని చెప్పి. సో చాలా భయపడుతూ వెళ్ళామన్నమాట. ఫైనల్లీ విలేజ్కి చేరుకున్నామండి. సో తర్వాత మా చిన్న పాప ఇంకా వణికిపోయింది. ఇంకా చలికాలం టైంలో అది వణికిపోయింది. ఇంకా మా చిన్న పాప అమ్మయ్య వచ్చేసిన మా మమ్మీ అనేసి అనింది. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకొక టాస్క్ ఏంటంటే మనము రివర్స్లో ఇంటికి రావడం. మా బాబు ఒక్కడే ఉన్నాడు ఇంట్లో కాబట్టి ఇంకా వాడిని వదిలేసి నేను అక్కడ ఉండలేను. సో కంపల్సరీగా నేను ఇంటికి వెళ్ళాలి. దాని నెక్స్ట్ ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంత టైంలో ఇక వెళ్దామనేసరికి ఇంకా మా వాళ్ళు కూడా ఇంకా కార్లలో వచ్చారు. సో వాళ్ళు ఏం చేసినారంటే ఒక కారు ముందర ఒక కారు వెనుకకి మా మేనత్త పిల్లలు అట్లా తీసుకొని వెళ్ళిరండి. అలా ఇట్లా వెళ్తుర్లో నేను మా వారు ఇంకా బైక్ పైన వెళ్ళాము. అండ్ మా ఇద్దరు పిల్లల్ని అయితే మా మేనత్త దగ్గర కూర్చోబెట్టాను కార్లో. ఇంకా కార్ దిగిన తర్వాత శంషాబాద్ దగ్గరకు వచ్చిన తర్వాత కార్ దిగిందనమాట మా చిన్న పాప అండ్ మా పెద్ద పాప. ఇంకా నేను వాళ్ళని తీసుకుంటున్నాను. అప్పుడు మా చిన్న పాప ఏమంటుందంటే రావట్లే తను అనేసింది ఇట్లా, అమ్మ అడవి వెళ్ళిపోయిందా అని చెప్పి అంత భయపడింది పాపము. విలేజ్కి దగ్గరలోనే ఉన్నామండి. ఈ విలేజ్లోనే మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఉంటారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు షేర్ చేస్తాను. ఈ విలేజ్ అంటాం కానీ కొంచెం చాలా డేంజరే ఇంకా నైట్ టైంలో. కాకపోతే ఈ మధ్యాహ్నం టైంలో కూడా చూడండి ఎంత కామ్గా ఉంది. మనుషులే లేరు అన్నట్టుగా ఉంటుంది అనమాట. కామ్గా ఉంటుందండి విలేజ్ అంతా కూడా. మంచిగా అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా కామ్గా పొలైట్గా ఉండాలి. సో ఒకసారి ఇంకా మా ఆడపడుచు అందరినీ, మా అత్తమ్మ వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళాను. వాళ్ళకు కూడా ఈ ఊరు చాలా నచ్చింది అనేసి అయితే అన్నారనమాట. మంచిగా అనిపించింది ఆ మాట విన్న తర్వాత. సో ఇది గ్రామ పంచాయతీ అండి. చాలా మంచిగా అనిపిస్తుంది విలేజ్కి వస్తే. బాగుంటుంది ఇక్కడ లొకేషన్ మొత్తం కూడా ఇట్లా కామ్గా ఉంటుంది అనమాట. చూసిరా, ఫైనల్లీ మేమైతే వచ్చేసామండి విలేజ్కి. ఇంకా అదే మేము మాట్లాడుకుంటూ వచ్చామన్నమాట. ఆ రోజు రాత్రి ఇట్లా గడిచింది అట్లా గడిచింది అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా అనిపించింది వీడియో? ఇంట్రెస్ట్గా ఉందా? నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేస్తున్నాను అంతే. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అయితే తప్పకుండా కొట్టేయండి. ఇట్లా జర్నీ వీడియోస్ మీకు ఏ విధంగా అనిపించినాయో తప్పకుండా కామెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి రావడానికి కారణం ఏంటంటే
పికిల్ తీసుకోవడానికండి. సో మా మేనత్త వాళ్ళు ఎవ్రీ ఇయర్ అయితే పికిల్ పెట్టుకుంటారు. సో 3 ఇయర్స్ నుంచి నాకు కూడా పెట్టిస్తున్నారండి. ఎందుకంటే నేను షాప్లో ఉన్నా కూడా మా పిల్లలు నైట్ టైంలో కొంచెం వేసుకొని అన్నం తినేసి పడుకుంటారని మా చెల్లి కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ పెట్టిస్తుందండి ఈ విధంగా. థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ సపోర్ట్ మీ. సో మా మేనత్త కూతురు అండ్ మా చెల్లెలు ముగ్గురు కలిసి అయితే పికిల్ అయితే పెట్టారు. సో మా చెల్లెలు ఫోన్ చేసింది వచ్చి తీసుకెళ్ళని చెప్పి. సో సండే రోజు ఇంకా మా వారికి కూడా వీలుంటుంది కాబట్టి మేము ఈ విధంగా వెళ్ళి అయితే పికిల్ అయితే తెచ్చుకున్నాం అనమాట లాస్ట్ వీక్. సో పికిల్ టేస్ట్ అయితే యమ్మీ ఉండే. సో అన్ని వీడియోస్ కూడా మేము ముందరికైతే తెస్తానండి. సో ఫ్రెండ్స్, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? మీరు కూడా నాతో పాటు జర్నీ చేసి విలేజ్కి అయితే వచ్చేసారు. మ్యాంగో పికిల్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో ఇక్కడ చూడండి, మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. మా కన్నయ్యగాడ హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.